నేను నమ్మి ప్రభువుని కనపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. బైబిల్స్ ఓపెన్ చేయండి. దేవుని వాక్యంలో 45వ దావీదు కీర్తన, 45వ దావీదు కీర్తన ఒకసారి ఓపెన్ చేయండి అందరూ. 45వ దావీదు కీర్తన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. క్లుప్తమైన సందేశాన్ని ఈ సాయంకాలం మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. 10-11 వచనాలు చదువుదాం. 10-11 వచనాలు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. దేవుడు తమ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. పిల్లరా, కుమారి ఆలకించు, చెవియొగ్గు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మర్చిపో. పిల్లరా, దేవుని బిడ్డలమైన మనం ప్రభు 2 కార్యాలు మన జీవితంలో జరగాలని కోరుకుంటున్నాడు. 2 things God wants to be done in our lives. 2 things. Number 1, మనం కొన్ని మర్చిపోవాలంట. ఫర్గెట్. అంతేకాదు మనమంట ఆయనకి నమస్కరించాలంట. ఎలా? విత్ బ్యూటీనెస్, సౌందర్యముతో. నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించము. పిల్లరా, మొట్టమొదటి కొన్ని మర్చిపోవాలి మన జీవితంలో, కొన్ని పొందుకోవాలి. మర్చిపోవలసినవేంటి, పొందుకోవలసినవేంటి? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని. పిల్లల, ఈ మాట వింటుంటే మనకి ఆదికాండంలో అబ్రహాం గారి యొక్క పిలుపు గుర్తొస్తుంది కదా. పిలుపు గుర్తొస్తుంది కదా. 12వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చూడండి. ద కాల్ ఆఫ్ అబ్రహాం, కాల్ ఆఫ్ అబ్రహాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. అబ్రహామును ప్రభు పిలుస్తున్నాడు. నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ స్వజనము నుండి, నీ ప్రాంతము నుండి, నీ బంధువులతో నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు. ఫర్గెట్ దెమ్. పిల్లలు, మన జీవితంలో అందుకే అపోస్తలుడు పౌలు గారు కూడా అంటాడు, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను, వెనక ఉన్నవి మరిచి అంటాడు. పిల్లల, మర్చిపోవాలి కొన్ని మనం ఏం చేస్తామంటే మర్చిపోవలసినవి మర్చిపోం. మర్చిపోకుండా దాచుకుంటాం గుండెల్లో. కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన మర్చిపోతాం. మరి అదేంటో మనకు తెలియదు. నేను అనుకుంటున్నా అది నిర్లక్ష్యాన్ని బట్టి. మన ఆత్మ జీవితంలో నిర్లక్ష్యంగా పెద్ద ఏది పట్టించుకోకుండా, సీరియస్నెస్ లేకపోతే అలా ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు ఈ రాత్రి, కుమారి నీ స్వజనము నీ తండ్రి ఇంటిని మర్చిపో. పౌలు అంటాడు, వెనక ఉన్నవి మరిచి. పిల్లల, ఒకప్పుడు మన దుస్థితిని మర్చిపోవాలి. ఒకప్పుడు మన పాపపు క్రియలు మర్చిపోవాలి. ఒకప్పుడు మన జీవితంలో నెగిటివ్ థింగ్స్ మర్చిపోవాలి. ముందుకు వెళ్ళాలి, ముందుకు దూసుకుని వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటున్నాడు, నీ రాజు, ఈ రాజు నీ ప్రభు, నీ సౌందర్యమును కోరినవాడు. ఎక్స్పెక్టింగ్ యువర్ బ్యూటీనెస్. పిల్లరా, మన ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. పెండ్లి కుమార్తె ఎవరంటే సంఘము. అదే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఆ మాట మనకి కనబడుతుంది. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. 19వ అధ్యాయం 7వ వచనం. మధ్య నుంచి చదవండి. ప్రభువు సర్వాధికారి ప్రభువు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య ఎవరండి? ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఆయన భార్య అంటే గొర్రెపిల్ల యొక్క భార్య సంఘము. తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపునార బట్టలు ఆమెకి, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రియులరా, మరి యేసు ప్రభు వారు పెండ్లి కుమారుడుగా సాదృశ్యంగా రాబోతుంటే, మరి పెండ్లి కుమార్తె ఎవరంటే సంఘము. అలంకరించుకోవాలి, సౌందర్యంగా ఉండాలి, సుందరంగా ఉండాలి. ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు ఏంటంటే, ప్రియులరా, మరి కన్నీటితో కడగబడిన ముఖమట చాలా అందంగా కనబడుతుందట.
దేవుని బిడ్డలమైన మనం ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి ఉండాలి. పిల్లరా, శరీర సంబంధమైన సౌందర్యం కొరకు చాలామంది ఎన్ని వేలు ఖర్చు పెడతారో, సమయాన్ని, ధనాన్ని, వాళ్ళ ఎఫర్ట్స్ని అన్ని ఉపయోగించి. పిల్లరా, అందుకే ఈ శరీర సంబంధమైన సౌందర్యం అది వ్యర్థమని దేవుని వాక్యంలో సామెత 31:30 ఉంటుంది. సామెత 31:30 అందం, మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ శరీర సంబంధమైన అందము వ్యర్థం, సౌందర్యం మోసం. మరి వాట్ ఐఎమ్ స్పీకింగ్, నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే నీ ఆత్మ సంబంధమైన సౌందర్యం, యువర్ స్పిరిచువల్ బ్యూటీనెస్. కుమారి ఆలకించుము, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఈరోజు ఒక సూటి ప్రశ్న నేను అడగనా, నేను ఆత్మలో అందంగా ఉన్నావా, సౌందర్యంగా ఉన్నావా? నీ ముఖం సుందరంగా, అందంగా ప్రభు కనబడతా ఉందా? చాలామంది ఎలా ఉన్నారంటే మత్తయి సువార్త 23 చూడండి. చాలామంది బయటికి మాత్రం ఎంత అందంగా ఉన్నారో, ఫుల్గా మేకప్ వేసుకుంది, ఫేషియల్స్, మేకప్. నేను వాటి మీద విరోధంగా మాట్లాడలేదు, కానీ దేవుని బిడ్డలమైన మనకు అవి కూడదు. లోక సంబంధమైన సౌందర్యము, లుక్ ఎట్ మీ అన్నట్టుగా, నన్ను చూడండి, ఐ వాంట్ టు బి స్పెషల్, ఐ వాంట్ టు బి టూ యంగ్. చాలామంది ఫుల్గా మరి రంగేసేసి, మేసాలకి, గెడ్డాలకి, తలకి రంగేసేసి యవనస్తుల్లా కనబడడానికి ప్రయత్నం చేస్తాను. 70 సంవత్సరాలు, 60-70 దాటిపోయినా సరే మంచి జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసి, టక్కలు చేసి. చూడరా, శరీర సంబంధమైన సౌందర్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యం సంగతి ఏంటి? నీ ఆత్మ ఎలా ఉంది? రాత్రి నేను ఆత్మీయ సౌందర్యం గురించి నేను మీతో మాట్లాడతాను. మత్తయి సువార్త 23:27 చూడండి, 27-28 వచనాలు. కొంతమంది ఎలా ఉన్నారు చూడండి అక్కడ. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎలా ఉన్నారంట? సున్నము కొట్టిన సమాధుల్లా ఉన్నారంటండి. చాలా మంది సున్నము కొట్టిన సమాధి, అవి వెలుపల శృంగారంగా నాగపడిన బయటికి ఎంత బ్యూటిఫుల్ గా కనబడతాయి, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారులతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. చాలండి. ప్రభు అంటున్నారు, చాలా మంది సున్నము కొట్టిన సమాధుల్లా ఉన్నారటండి. చూడడానికి అందంగా కనబడుతున్నారు. మీరు ఎప్పుడైనా సమాధులు దొరికినారా? ఇప్పుడు వాటర్ సెమిటరీకి వెళ్ళారా? వాటర్ సెమిటరీ, వైజాగ్లో వాటర్ సెమిటరీ ఉంది. ప్రతి పట్టణాల్లో మన క్రిస్టియన్ సెమిటరీస్ ఉంటాయి. పిల్లల క్రిస్టియన్ సెమిటరీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఎన్ని వేలు ఖర్చు పెడతారండి. మరి పాలరాతి పలకలో గ్రానైట్స్, కలర్ఫుల్ గ్రానైట్స్ ఎక్కడెక్కడ నుంచో రప్పించి మంచి పేర్లు, ఎప్పుడు ఆ డేట్లు అన్నీ రాసి ఎంత అందంగా అలంకరిస్తారు. పిల్లలు ఈస్టర్ రోజు ముందు వెళ్తే, ఎర్లీ మార్నింగ్ వెళ్తే చూడాలండి బాబు, ఎంత అందంగా తయారు చేస్తారు. బయటికి చాలా అందంగా ఉన్నాయి, కానీ అది ఓపెన్ చేస్తే ఎముకలు, కల్మషం, కంపు, బ్యాక్టీరియా, స్మెల్. ప్రభు అంటున్నాడు, వేషధారులు అనే శాస్త్రులారా, పరిచయులారా, మీరు అలాగా ఉన్నారు. ఆ మాట నేను వాడిన, కానీ ఇది నాలో చాలామంది అలాగే కనబడుతున్నారు. బయటికి మాత్రం సున్నం కొట్టిన సమాధుల్లాగా, పై అందాన్ని కోరుకుంటూ యవనస్తుల్లా కనబడాలని పిల్లరా సమయం అంతా అద్దం ముందు గడుపుతూ, ధనమంతా వ్యర్థం చేస్తూ, బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి మేకప్లు వేసుకుని ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నారు, వ్యర్థం చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? దే వాంటెడ్ టు బి లుక్ యంగ్. యవనస్తులుగా కనబడాలి, అందంగా కనబడాలి. అయిపోయి పిల్లలు పుట్టిన ఇంకెందుకు అందం నీకు? ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇతరులు పాపం చేయడానికి నువ్వు ఆస్పదముగా మారకూడదు. నిన్ను చూసి ఇతరుల తలంపుల్లో కానీ, చూపుల్లో కానీ, మనసులో కానీ పాపపు ఆలోచనలు నీ వలన కలిగితే వారి పాపంలో నీవు పాలివాడవు, పాలి భాగస్తురాలు అవుతావేమో. జాగ్రత్తగా ఆలకించాలి, జాగ్రత్తగా గమనించాలి. ఇది నాలో చాలామంది అలాగే ఉన్నారు, బయటికి సున్నం కొట్టిన సమాధుల్లో ఉన్నారు. పిల్లరా సామెతలు 11:22 చూడండి. సామెతలు 11:22 చూడండి. ఇంకా ఎలా ఉన్నారు ఈ దినాల్లో? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిది. పంది ముక్కులో బంగారపు కమ్మి పెట్టాడు ఎవడో, పందికి బంగారపు కమ్మి పెట్టాడు. ఏమన్నా అందమా చందమా అండి?
ఆ గోల్డ్ వేస్ట్ అయిపోయినట్టే కదండి. పంది ముక్కులో బంగారపు కమ్మేట దేంతో పోల్చాడు? వివేకము లేని సుందర స్త్రీ. అందంగా ఉంది కానీ వివేకం లేదంటండి ఆవిడికి. అందంగా ఉంది కానీ వివేకము లేదు. వివేకము దుష్టత్వమును విడిచొట్టియే వివేకము అని దేవుని వాక్యంలో రాయబడింది. వివేకము. ప్రభు అంటాడు, మీరు పాముల వలె మరి వివేకులను పౌరు వలె నిష్కపటులునై ఉండు అంటాడు. వివేకము, జ్ఞానయుక్తము. ఇది నాలో చాలామంది జ్ఞానం లేదు, వివేకము లేదు, దేవుని వివేకము లేదు, దేవుని జ్ఞానం లేదు. చాలామందికి దేవుని జ్ఞానం లేదు. వారంతా పంది ముక్కునున్న మరి బంగారపు కమ్మి వంటి పరిస్థితుల్లో ఉంటారు. చాలామంది పిల్లరా ఆత్మ సంబంధమైన సౌందర్యం లేదు కానీ శరీర సంబంధమైన సౌందర్యం కొరకు తహలాడుతూ పిల్లలు అనేకులు ఆకర్షిస్తూ పాపాన్ని పోగేసుకుంటున్నట్టుగా సామెతలు 6:25 చూడండి. 6:25 దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము. చూడండి, చక్కదనాన్ని చూసాట, అవుటర్ ఎపీరియన్స్ చూసాట. ప్రభు అంటాడు, నీ హృదయంలో ఆశపడద్దు, శరీర సంబంధమైన ఆలోచనలు రానివ్వద్దు అంటే అక్కడ ఈ 25 వచనంలో ఉన్న ఆ స్త్రీ లుక్ ఎట్ మీ అని చెప్తూ పాపానికి ప్రేరేపిస్తూ ఉంది. నీ అందము అనేకులకు పాపానికి కారణమవుతుందా? ఇది నాలో చాలామంది ఆకర్షించే అందము. దేవుని వాక్యంలో 2వ సామెతల గ్రంథం తీయక్కర్లేదు 11వ అధ్యాయం 2-3 వచనం. బెత్షెబా అనే సహోదరి మరి ఆ రాజనగర్ పక్కన మరి దావీదుని ఆకర్షించి పాపం జరగడానికి కారణమైంది. పిల్లలు ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనంలో నరులు కుమార్తెలు దేవుని కుమారులను ఆకర్షించారట. దేవుని కుమారులు పాపంలో పడిపోయారటండి. చూడండి ఒకసారి ఆదికాండం మరి 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. 6వ అధ్యాయం 2వ వచనం ఆదికాండం. ఎంత దారుణం అండి ఈ మాట. దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కన వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఏమైంది తెలుసా? దేవుని కుమారులట నరులు కుమార్తెలు చక్కగా ఉన్నారని చూసి, దేవుని కుమారులు నరులు కుమార్తెలు ఆత్మానుసారులు శరీరానుసారులు. ఈ శరీరానుసారులు ఎప్పుడు చక్కగా తయారవుతూ అందంగా తయారవుతూ లుక్ ఎట్ మీ అంటూ పాపానికి ప్రేరేపిస్తూ యవనస్తుల్లా కనబడడానికి సమయము ధనము అంతా వ్యర్థం చేసి పాపాన్ని పోగేసుకుంటున్నారు. ఆత్మ సంబంధమైన కుమారులు దేవుని కుమారులు చాలామంది పాపన పడడానికి వారు కారణమవుతున్నారు. పిల్లరా గమనిస్తే ఈ రాత్రి శరీర సంబంధమైన సౌందర్యం కలిగి ఉన్నావా? ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉన్నావా? అది నా ప్రశ్న. ఈ రాత్రి నా మెసేజ్ అంశం ఏంటో తెలుసా? స్పిరిచువల్ బ్యూటీనెస్. మన ప్రభు ఆయన 10,000లో అతి సుందరుడు కదా. ఆయన పక్కన పెండ్లి కుమార్తెగా నువ్వు నిలబడాలంటే, కూర్చోవాలంటే నీకు ఎంత సౌందర్యం కావాలి? పరమగీతాలు కన్నా సాంగ్స్ ఆఫ్ సాలమన్ పరమగీతాలు 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. పరమగీతాలు 5:10 చూడండి. 5:10 9వ వచనం కూడా. స్త్రీలలో అధిక సుందర వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు. చదవండి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. వేరు ప్రియుని కన్నా మరొక ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి అంటే అంటే అప్పుడు సంఘం చెప్తుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో నా ప్రియుడు ఎలాంటి వాడు అంటే ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో అతి సుందరుడు. ప్రైజ్ ది లార్డ్. 10,000లో 10,000 మంది పురుషులు నిలబడతానంట మగవాళ్ళు, అందులో అదిగో నా ప్రియుడు అని చెప్పి మనం గుర్తుపట్టొచ్చట. అంత సుందరుడట. అంత సుందరుడైన యేసు ప్రభు పక్కన పెండ్లు కుమార్తెగా మరి మనం కూర్చోవాలంటే ఉండాలంటే ఎంత సౌందర్యం కావాలో ఆలోచిద్దాం. ఎంత ఉన్నతమైన సౌందర్యం మనం కావాలో ఆలోచిద్దాం. మనం ఆత్మలో ఎంత సౌందర్యంగా ఉండాలో మరి ఆలోచిద్దాం. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లరా,
సౌందర్యం రావాలంటే, ఆత్మీయ సౌందర్యం కావాలంటే ఏం చెయ్యాలి? 110వ కీర్తన 3వ వచనం. 110వ కీర్తన. నేను 3-4 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను ఈ రాత్రి. స్పిరిచువల్ బ్యూటీనెస్ మనకు రావాలంటే, ఆత్మ సంబంధమైన సౌందర్యం రావాలంటే ఏం చేయాలి? 110వ కీర్తన 3వ వచనం. ఉత్తాసన సహదినమును నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకరై మంచువలే. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చేది. నీ యొద్దకు కొంతమంది యవనస్తులు వస్తారు. వాళ్ళు ఎలా ఉంటారంటే శ్రేష్ఠులు, అంత మాత్రం కాదు, పరిశుద్ధ అలంకృతులు. పరిశుద్ధత అనే అలంకారాన్ని ధరించుకున్న శ్రేష్ఠులు. ప్రియులారా, పరిశుద్ధతను అలంకారంగా ధరించుకున్నారంటే యవనస్తులు కొంతమంది. ఈరోజు నీకు ఆత్మీయ సౌందర్యాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? నీ పరిశుద్ధ ప్రవర్తనే, నీ పవిత్రతే, నీ పరిశుద్ధ జీవితమే. 96వ కీర్తన 9వ వచనంలో 96వ కీర్తన 9వ వచనంలో ఒక మాట మనకి కనబడు. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చెయ్యండి. మీరు మీ దేవునికి నమస్కారం చేసేటప్పుడు, ఆరాధించేటప్పుడు పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవాలి. ఏ అలంకారాలు ధరించుకుంటున్నావు? 4 తులాల హారము, 2 తులాల నెక్లెస్, మంచి ఇది కెడేదంటే లాకెట్టు, బంగారం. నేను వాటికి వ్యతిరేకం కాదు, అవి ధరించుకోవచ్చు, తప్పేం లేదు. అది కూడా ఎలా ఉండాలి? తగు మాత్రపు అలంకారం ఉండాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలు ఉంటుంది అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షాలంకారం గల మీ హృదయపు అంతరంగా స్వభావమును మీకు అలంకారంగా ఉండవాలని. అది మీకు అలంకారంగా ఉండాలి, అంతే తప్ప దేవుని దృష్టికి జడలు అల్లుకొనుటయు ప్రియులారా ఇవి కాదు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రములు ప్రియులారా విపరీతమైన బాగా నగలు తెగేసుకొని లోకస్తులాగా. నో, వీ షుడ్ బి లైక్ ఎ బిలీవర్. దేవుని పిల్లల్లాగా, విశ్వాసుల్లాగా, ఆత్మ సంబంధమైన మనుషుల్లాగా మనం కనబడాలి, అంతే తప్ప మరి లోకస్తుల్లాగా కనబడకూడదు. ఏ అలంకారం ధరించుకోవాలి? బంగారం కాదు మన అలంకారం, వస్త్రాలు కాదు మన అలంకారం, మనం వేసుకునే షూటు బూటు కాదు. పవిత్రత, పరిశుద్ధత మనకు ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని సంతరించుకునేటట్లుగా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పవిత్రత నీ కళ్ళల్లో, నీ తలంపులో, నీ చెవులో, నీ హృదయంలో, నీ మనసులో, నీ మనస్సాక్షిలో, నీ ప్రాణాత్మ దేహాల్లో పవిత్రత ఉట్టిపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పవిత్రత గురించిన సమయం లేదు. పవిత్రత రావాలంటే దేవుని వాక్యము, ఈ పవిత్రత రావాలంటే యేసు రక్తము, ఈ పవిత్రత రావాలంటే పరిశుద్ధాత్మ దేవుని మరి నడిపింపు, నింపుదల, కాపుదల కావాలా. ఈ 3 ఎవరైతే కలిగి ఉంటారో వారు పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని పిల్లరా దేవుని సన్నిధిలో మరి ఎంతో అందంగా కనబడతారు. ఇంకెవరు అందంగా కనబడతారు దేవుని ఎదుట? 149 కీర్తన 4వ వచనం. 149 కీర్తన 4వ వచనం. మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి, వీలైతే అవకాశం ఉంటే చూడండి, లేకపోతే వినొచ్చు. 149 కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించను. దేంతో అలంకరిస్తారట? రక్షణతో అలంకరించబడాలి. ఇందాకలేమో పరిశుద్ధత అనే అలంకారం, ఇక్కడేమో రక్షణతో అలంకరించబడేవాడట. అందముగా కనబడతాడట దేవునికి. రక్షణ పొందేవాడు ఎంత అందంగా కనబడతాడండి. ఇదైతే ఒక ప్రశ్న నేను వేస్తున్నాను, నువ్వు రక్షణ పొందేవా? బాప్తిసం పొందావా? నేను అడగల. ఎప్పుడు పొందావు బాప్తిసం, ఎవరు ఇచ్చారా అని కూడా నేను అడగట్లేదు. మంచిదే, గుడ్. రక్షణ పొందావా? మారు మనసు పొందావా? పేరు మార్చుకున్నావా లేదా నేను అడగట్లా. పేరు మారిందండి, ఇల్లు మారిందండి, సర్టిఫికెట్ మారిందండి, బ్యాప్టిజం తీసుకున్నానండి, భోజనాలు పెట్టించానండి, ప్రార్థనలు పెట్టించాను, ఇవి కాదు. ఐఎమ్ నాట్ టచింగ్ దట్. నేను దాన్ని అడగట్లా. నువ్వు రక్షణ పొందావా? రక్షకుడు నీ హృదయంలోకి వచ్చాడా?
బెత్లెహేములో పశువుల పాకలో రక్షకుడు ఉదయించినట్లుగా నీ హృదయంలో రక్షకుడు ఉదయించాడా? నీ పాపాలు కడుక్కున్నావా? నీ బాల్యకాలంలో నీ యవన కాలం ముందు చేసిన దోషాలు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టావా? ప్రభు రక్తంలో కడగబడ్డావా? పశ్చాత్తాపడ్డావా ఏ రోజైనా? నీ హృదయంలో మరి ఆ హృదయం అనే పలక మీద వ్రాయబడిన పాపాలన్నీ యేసు రక్తంలో తుడిచివేయబడ్డాయా? ఈ అనుభవం ఇంకా పొందకపోతే నేడే రక్షణ పొందడానికి ఆలోచన చేయకుండా త్వరగా రక్షణ పొందడానికి, నువ్వు రక్షణ పొందితే నువ్వు అలంకారంగా అందంగా కనబడతావు. చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనాన్ని మరి ఇక్కడ మనం చూడాలి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? రక్షణ పొంది దేవుని చేత రక్షణ పొందుకుంటే నీ వంటి వాడు ఎవడు లేడు. నువ్వు ఆయనకి ఎంత ఇష్టడుగా ఉంటావు, ఎంత అందంగా కనబడతావు రక్షణ పొందితే. ఉన్నదా రక్షణ నీకు? రక్షణ పొందాలి. అందుకే వాక్యం చెప్తుంది, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకున్నావు. నువ్వు రక్షణ పొందకపోతే స్వనీతితో పిల్లరా నేర్చుకున్న భక్తితో ముందుకెళ్తే అవి మురుకు గుడ్డల్లా కనబడతాయి ఆయన దృష్టిలో. అసహించుకుంటాడు ఆయన. రక్షణ అనే అలంకారాన్ని మరి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మనం పరిశుద్ధత ఎలా వస్తుంది మనకి? నిర్గమాకాండం 28:2 త్వరగా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 28:2 చూడండి. 28:2 అహరోను గురించి ప్రభు చెప్తాడు అక్కడ. అతనికంటే పిల్లరా మరి అహరోను కుమారులు అనగా అహరోను కుమారులు నాదాబును, అబీహును, ఎలియాజరు వారందరిని పిలిపించి వారి కోసం చెప్తున్నాడు. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టించవలెను. ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు అతనికి ఎలా ఉంటాయట? అలంకారమును ఘనతయు తీసుకుని వస్తాయి. హల్లెలూయా. ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించుకుంటే యాజకుడు అందముగా అలంకారంగా ఘనత కలిగి కనబడతాడట ప్రభు దృష్టిలో. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి మనకి ఈ ఆత్మ సంబంధమైన సౌందర్యం రావాలంటే ప్రతిష్ఠిత వస్త్రం కావాలి. ప్రతిష్ఠిత వస్త్రము అంటే ప్రియులరా మరి ప్రతిష్ఠించుకునుట అంటే అప్పగించుకునుట, దేవునికి సబ్మిసివ్ మైండ్, దేవునికి సమర్పించుకునుట. ప్రభు అంటాడు కదా రోమిల్ రాబిన్ పత్రికలో, మీరు సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి ప్రభుకి సమర్పించుకోండి. సజీవ యాగంగా మీరు మీ సొత్తుగారు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి మీ దేహముతో దేవుని మహింపరచండి. ఈ దేహము దేవునిది, ఈ ఆత్మ దేవునిది, మనసు దేవునిది. సమర్పించుకుంటున్నావా? ఇస్తున్నావా? దేవునికి ప్రతిష్ఠించుకుంటున్నావా? ప్రతిష్ఠిత వస్త్రాలు ఎవరైతే ధరించుకుంటారో వారు పరిశుద్ధులుగా లేకపోతే అందముగా మరి కనబడతారు. 3 చెప్పాను మీకు. మొదటిది పరిశుద్ధత అనే అలంకారం, రెండవది రక్షణ అనే అలంకారం, మూడవది ప్రతిష్ఠిత అనే అలంకారం, నాలుగవది ఎవరు అందంగా కనబడతారు దేవునికి అంటే ప్రార్థన చేసే వాళ్ళు అందంగా కనబడతారు అంటే. చూడండి నిర్గమాకాండం 34:29. నిర్గమాకాండం 34:29 వాక్యం టు వాక్యం. మీరంతా రాసుకోగలిగితే రాసుకోండి, లేకపోతే వినండి, చూడండి, బైబిల్స్ చూడండి. 34:29 నిర్గమాకాండం. మోషే సేనాయి కొండ దిగుచుండగా శాసనము గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. శాసనములు గల 2 పలకలు ఆయన చేతిలో ఉండెను. అతడు కొండ దిగుచుండగా ఆయన అతనిలో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోను ఇశ్రాయేలు అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించిన గనుక వారు అతన్ని సమీపింపవెరచిరి. మోషే ముఖము ప్రకాశిస్తుందంట. ఎలా ప్రకాశిస్తుందంట అండి? అద్భుతంగా ప్రకాశిస్తుందంట అండి. అందరూ ముసుగేసుకున్నారంట అండి. ఆయన ముసుగేసుకున్నాడ, తట్టుకోలేకపోతున్నారు అందరూ. మోషే సేనాయి పర్వతం దిగుతున్నాడట దేవునితో సహవాసం చేసి, ప్రార్థనలో 40 పగలు రాత్రులు దేవునితో గడిపి దిగుతుంటేనట మోషే ముఖం ప్రకాశిస్తుందట, ముఖ చర్మము. అది ఆ సంగతి మోషేకి తెలియదు. ఇశ్రాయేలు అంతా తట్టుకోలేకపోతున్నారు ఆయన ముఖాన్ని చూసి, ఆ వెలుగు, ఆ ప్రకాశత, ఆ సౌందర్యం చూసి తట్టుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవునితో గడిపితే
ఏ ప్రేయర్ఫుల్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్ పర్సన్. నాట్ ఓన్లీ పవర్ఫుల్ పర్సన్, ఇస్ వెరీ హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ పర్సన్ బిఫోర్ గాడ్. అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, కన్నీటి ప్రార్థన, కన్నీటితో కడగబడిన ముఖవట దేవునికి ఎంతో అందంగా కనబడుతుందంట. నువ్వు కన్నీరు గార్చి ఎన్ని రోజులు అవుతుంది? కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? విరిగి నరిగిన హృదయంతో చేసిన ప్రార్థన నిన్ను సౌందర్యవంతులుగా దేవుని దృష్టిలో అందముగా మారుస్తుంది. పిల్లరా, ఉందా అలాంటి ప్రార్థన? ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి చాలా అందంగా కనబడతావు. యువర్ ఫేస్ విల్ షైన్. లుక్స్ లైక్ బ్యూటిఫుల్ పర్సన్, హ్యాండ్సమ్ పర్సన్ బిఫోర్ గాడ్. అందముగా కనబడతావు, అందముగా కనబడతావు. ఆత్మ సంబంధమైన సౌందర్యం, స్పిరిచువల్ బ్యూటీనెస్, అందముగా. కుమారి ఆలకించము, నీ రాజు నీ ప్రభు నీ సౌందర్యమును కోరినవాడు. ఈ రాత్రి నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ప్రియులారా, వచ్చేవాడు త్వరగా వస్తున్నాడు, ఆలోచన చేయకుండా. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలంకరించుకుంటున్నావా? వికారంగా ఉన్నావు, ముఖం వికారంగా ఉందా? ప్రియులారా, ఒక నెల రోజులు ముఖం కడకపోతే ఎలా ఉంటుందండి? ప్రియులు, ఒక నెల రోజులు స్నానం చేయకపోతే ఎలా ఉంటుందండి? ఈ చర్మం అంతా పెడసలు ఎక్కిపోదా? డస్ట్ పట్టేదా? ఈ శరీరానికి నువ్వెంత ప్రాముఖ్యత ఇస్తున్నావో దానికంటే అధికమైన రీతిలో నీ ఆత్మకు నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రార్థన నీకు మరి ఆత్మ సంబంధమైన మరి సౌందర్యాన్ని, అందాన్ని కలగజేస్తుందని దేవుని సేవకుడిగా నేను మరి కోరుకుంటున్నాను. దేవుని వాక్యంలో కొంతమంది చాలా సౌందర్యంగా ఉన్నారు, వెరీ బ్యూటిఫుల్ పర్సన్స్. వారిని మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. చూడండి ఒకసారి ఆదికాండము 24:15. ఇక్కడ రెబెకా గురించి ఒక మాట రాయబడింది. ఈ మాటలు చదివినప్పుడు చాలా ముచ్చటగా అనిపించింది పిల్లలు, చాలా ముచ్చటేసింది, చాలా సంతోషమైంది నాకు. 24:15 చూడండి, ఆదికాండం 24:15. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడి నాహారు భార్యగా మిల్కా కుమారుడు అని బెతూయేలుకు పుట్టిన రెబెకా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె బావిలోనికి పోయి కడవను నీళ్ళ నింపి వచ్చి ఎక్కువ వచ్చిందట. ప్రియులారా, రెబెకా గురించి ఏం రాయబడిందంటే ఒక బ్యూటిఫుల్ వర్డ్స్ రాయబడ్డాయి. ఏం రాయబడిందంటే, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. ఆమె కన్యక విర్జన్, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఇంగ్లీష్ బ్యూటిఫుల్ ఉంది, నో మ్యాన్ హ్యాడ్ నోన్ హర్, నో మ్యాన్ హ్యాడ్ నోన్ హర్. ఆమె పేరు కానీ ఆమె ముఖం కానీ ఏ పురుషుడు చూడలేదటండి. ఎంత హైడ్ అయింది ప్రియులారా, ఎంత మరి దాచబడింది ప్రియులారా. నేను రెబెకాని పరిశుద్ధతని గురించి మాత్రం కాదు కానీ రెబెకా యొక్క ఫాదర్ మదర్ గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎవరంటండి? బెతూయేలు గారు మెచ్చుకోవాలండి. కుమార్తెను ఎంత చక్కగా పెంచాడండి, ఎంత మంచి సాక్ష్యం అండి. ఆమె ఎంత మిక్కిలి, మామూలు చక్కని కదా, వెరీ బ్యూటిఫుల్ అన్నది బైబిల్, ఇంగ్లీష్ బైబిల్, వెరీ బ్యూటిఫుల్. అయినప్పటికీ కూడా ఆమె కన్యకగా, విర్జిన్గా ఉంది. తన శీలాన్ని, క్యారెక్టర్ని, తన సాక్ష్యాన్ని కాపాడుకుంది ప్రియులారా. సారీ, జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? ఏ పురుషుడు కంటపడకుండా, ఏ వ్యక్తికి కనబడకుండా ఆ ఆడబిడ్డని ఎలా పెంచారు చూడండి. ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉంది ప్రియులారా. బయటికి సౌందర్యం ఉంది, లోపల క్యారెక్టర్ అనే సౌందర్యం కూడా ఉంది ఆమెకు. ఆ అవసరం క్యారెక్టర్, మీ క్యారెక్టర్ సబ్ గుడ్ క్యారెక్టర్, holy character will be a beautiful to God. ప్రభుకి అది ఎంతో అందంగా కనబడుతుంది పిల్లలు. ఉందా నీకు క్యారెక్టర్? మన పిల్లలు మూడో కంటికి కనబడకుండా పెంచాలి ఆడపిల్లల్ని. ఎస్, మన పిల్లలు రెబెకాలాగా బ్రతకాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎంత సౌందర్యంగా కనబడింది పిల్లలు. నాకు తెలిసి ఎలియేజరు ఆమె బాహ్య రూపాన్ని చూసి సెలెక్ట్ చేయాలి, ఆ క్యారెక్టర్ చూసి సెలెక్ట్ చేశాడు.
బావి దగ్గరికి వచ్చింది. నీళ్ళు మోసుకుంటుంటే చేదుకుంటుంటే వెళ్ళేసినాడు, అమ్మా కొంచెం దాహం వేస్తుంది, మాకు వాటర్ నీళ్ళు ఇస్తావా మాకు మా ఒంట్లకి? అయ్యా మీకు ఇస్తాను, మీ ఒంట్లకి ఇస్తాను అయ్యా. 10 ఒంట్లు పట్టుకొచ్చాడు. ఒక్కొక్కటి 1000 లీటర్లు అవుతుంది నీళ్ళు. ఎంత ఓపికతో నీళ్ళు తోడిందండి, ఎంత పేషెన్స్ ఉందండి, ఎంత మృదుత్వం ఉందండి, ఎంత విధేయత ఉందండి, ఎంత లోబడే స్వభావం అండి. ఇవన్నీ ఆవిడకి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలగజేశాయి. ఆ సౌందర్యాన్ని ఎలియేజరు గమనించాడు. ఆ కారణాన ప్రియులారా ఇస్సాకుకు భార్య అయిపోయింది రిబ్కా. అలాంటి సౌందర్యం కావాలి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సహోదరిని మీకు చూపిస్తాను. 1 శామ్యూయల్ 25:3 చూడండి. 1 శామ్యూయల్ 25:3. ఇక్కడ ప్రియులారా అబీగయీలు అనే ఒక సహోదరి, అబీగయీలు, మీరు 25వ అధ్యాయం 1 శామ్యూయల్ తర్వాత చదువుకోండి. సౌలు దావీదును తరుముతూ ఉంటాడు. దావీదు అరణ్యాల్లో తిరుగుతూ ఉంటే ఒకసారి ప్రియులారా దావీదు తన మరి సైన్యంతో కలిసి వెళ్తూ ఉండే సమయం, అరణ్యంలో వెళ్తున్నప్పుడు మరి వాళ్ళకి కావాల్సిన ఆహారం కొరకు ఆ ప్రాంతంలో మరి నాబాల్ అనే ఒక ధనవంతుడు, భాగ్యవంతుడు ఉంటాడు. కబురు పెడతాడు దావీదుతో ఎప్పుడు 600 మంది ఉండేవారు. ప్రియులారా దావీదు కబురు పెట్టాడు. ఏంటో తెలుసు, నాబాల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదో కాబోయే రాజు దావీదు, టు బి కింగ్, ఆయనకి మరి తన సన్నిహితులకు, తన సైన్యానికి 600 మంది ఉన్నారు, వారికి ఆహారం పంపించమని కబురు పెట్టాడు దావీదు. అంటే మరి నాబాల్ ఏమంటాడు తెలుసా, దావీదెవడు, నేనెందుకు ఇవ్వాలి? వాడట నాబాలు అనేవాడు, వాడట భయంకరమైన వాక్యంలో, దేవుని వాక్యంలో భయపడింది, వాడట మరి మోటువాడు దుర్మార్గుడు అంట. 3వ వచనంలో మోటువాడు దుర్మార్గుడు. కబురు పెడితే చాలా గర్వంగా జవాబు చెప్తాడు నాబాలు దావీదు అనే శిష్యులకి, సైన్యానికి. వాళ్ళు ఆ కబురు పట్టుకొని దావీదు దగ్గరికి వెళ్తారు. దావీదుకి చాలా కోపం వస్తుంది. ఎవడి నాబాలు, అంత మొరటవాడేంటి, అలా జవాబు చెప్తుంటే వెళ్ళి ఏసేంట్రా నాబాలు అని ఆయన కబురు పెడితే వారు సైనిక కత్తి పట్టుకొస్తుంటే లోపు తన భార్య అబీగయీలు. పిల్లరా 3వ వచనం చూడండి. నాబాలు అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండిన గనుక, ఈ రూపసి అయి ఉండిన గనుక ఆమె ఏం చేసిందో తెలుసా, పరిగెత్తుకొని దావీదు దగ్గరికి వెళ్ళిపోయి దావీదు కాలు మీద పడి, అయ్యా మమ్మల్ని క్షమించు, నా భర్త మోటువాడయ్యా, మొరటవాడు, మూర్ఖుడయ్యా, ఆయనకేం తెలియదయ్యా, నా ముఖం చూడయ్యా. పిల్లరా మరి ఈమె గురించి ఏమైనా సుబుద్ధి, గుడ్ నేచర్, రూపసి అని రాయబడింది. రూపసి వెరీ అందముగా ఉంది. పిల్లరా దావీదు ఆమె అందాన్ని చూడలేదు, కానీ ఆమె యొక్క సుబుద్ధి చూశాడు, ఆమె యొక్క జ్ఞానాన్ని చూశాడు, ఆమె యొక్క మరి తగ్గింపు చూశాడు, ఆమె విశ్వాసాన్ని చూశాడు. ఏంటో విశ్వాసం, ఈ యొక్క అబీగయీలు మనసులో అనుకుంటుంది, అయ్యా నువ్వు ఇశ్రాయేలు కాబోయే రాజు అయ్యా, నా భర్తకు తెలియదయ్యా, వాడు మూర్ఖుడయ్యా, వాడు గుడ్డోడయ్యాడు, నేను చూస్తున్నానయ్యా, నువ్వు రాజు అయ్యా, క్షమించయ్యా అని కాలు పట్టుకుంటుంది. పిల్లరా అప్పుడు దావీదు మరి క్షమిస్తాడు. ఈ అబీగయీలుకి ఉన్న సౌందర్యం ఏంటో తెలుసా, విశ్వాసంతో కూడిన, సుబుద్ధితో కూడిన, ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉంది. పిల్లలు ఈ అబీగయీలు ఎంత సౌందర్యంగా రూపసిగా ఉంది. పిల్లరా ఇలాంటి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని, సుబుద్ధి మనం కూడా కలిగి ఉండాలి. రెబెకా లాంటి ఆత్మ సంబంధమైన సౌందర్యం, అబీగయీలు లాంటి ఆత్మ సంబంధమైన సౌందర్యం మరొకరిని చూపిస్తారు. చూడండి దేవుని వాక్యంలో మరి ఆదికాండం 39:6 చూడండి. నేను ముగిస్తాను ఒక మాట చెప్పి. ఆదికాండం 39 యోసేపు గురించి ఒక మాట రాయబడుతుంది. 39:6 చూడండి. 39:6 అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. ఓకే, యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉండెను. పిల్లరా యోసేపు గురించి ఇక్కడ రాయబడింది. రూపవంతుడు, సుందరుడు. యోసేపు యొక్క స్పిరిచువల్, ఆత్మ సంబంధమైన సౌందర్యం గురించి మీకు చెప్తా. పిల్లరా పైకి సౌందర్యం మాత్రమే కాదు, ఆత్మ సౌందర్యం కలిగి ఉన్నవాడు యోసేపు. ఎలాంటి వాడు అంటే పిల్లరా
పరిశుద్ధత, సాక్ష్యం కాపాడుకునుట, దేవుని భయము. నేను దేవుని దృష్టి దోషినైపోతానేమో అని ఆ యొక్క సాఫ్ట్ నేచర్, పిల్లల ఆ గిల్టీనెస్ లేకుండా, అన్గిల్టీనెస్, నమ్మకత్వము, ఓపిక, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి పిల్లలు. ఇవన్నీ ఆత్మ సంబంధమైన సౌందర్యంగా మారిపోయి యోసేపు జీవితంలో. వీళ్ళు పైకి మాత్రమే రూపవంతులు, సౌందర్యవంతులు కాదు, అంతరంగంలో కూడా. ఇది నాలో చాలామంది పై రూపానికి ఎక్కువ మరి సమయాన్ని వెచ్చిస్తున్నారు. వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? వాట్ అబౌట్ యువర్ మైండ్? వాట్ అబౌట్ యువర్ హార్ట్? నీ అంతరంగ పరిస్థితి ఎలా ఉంది? యోసేపు లాంటి దీవులు కావాలి మనకి. యోసేపుకి వచ్చిన అంచెలంచెలుగా యోసేపు జీవితంలోకి వచ్చిన ఆశీర్వాదాలు కావాలి, కానీ యోసేపులాగా బ్రతకం కదా మనం. యోసేపులో ఉన్న ఆ పవిత్రత కొరకైన ఆశ. పిల్లల, నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తేనే మన భయము, గాడ్స్ ఫియర్. ఈరోజు దేవుని భయము వలన నువ్వు సుందరుడిగా, ఆత్మ సంబంధమైన సౌందర్యుడిగా మార్చబడతావు. ఆత్మ సంబంధమైన అందము, సౌందర్యం నీకు దేవుని భయం వల్ల వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఉందా నీకు దేవుని భయం? దేవుడు నన్ను చూస్తున్నాడు. ఒక మాట మీకు చెప్పనా, మనం కూర్చుండుట, లేచుట, నిలవబడుట, మాట్లాడుట, మాట నాలుకకు రాకముందే పిల్లలు మన ప్రవర్తన, మన ఆలోచన, మన క్రియ, ప్రతి దానికి మనం దేవుడి దగ్గర జవాబు చెప్పాలంటండి. వీ షుడ్ బి ఆన్సరబుల్ టు ఫర్ ఎవ్రీథింగ్. వీ షుడ్ బి ఆన్సరబుల్. డూ యూ థింక్ అబౌట్ దట్? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? శరీర సంబంధమైన సౌందర్యం మాత్రమే కాదు, యోసేపుకి ఆత్మ సంబంధమైన సౌందర్యం కూడా ఉంది. దేవుని భయం వలన యోసేపు సుందరుడిగా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి సంఘము ఆయనకి ఎంతో అందంగా కనబడుతుందండి. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. నేను ముగిస్తాను ఈ మాట చెప్పి. అందులో జాగ్రత్తగా మరి స్కిప్ అవ్వద్దు, వినండి, దేవుని వాక్యాన్ని వినండి. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా. చూడండి ప్రియులారా, 5వ వచనం కూడా చదవండి. 5వ వచనం 1:5 కూడా. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానునైనను సౌందర్యవంతురాలను. నేను నల్లని దానునైనను సౌందర్యవంతురాలను. పైకి నల్లగున్నావా తెల్లగున్నావా కానీ సౌందర్యం, ఆత్మీయ సౌందర్యం కావాలి. పిల్లలు, ఇది సంఘం గురించి వ్రాయబడింది. సంఘం గురించి మరి 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం. స్త్రీలలో అధిక సుందరవగుదానా. చాలా స్త్రీలు ఉన్నారు, చాలా సంఘాలు ఉన్నాయి. ఏంటిది? యువజన సంఘం, గిరిజన సంఘం, రకరకాల సంఘాలు. ఈ సంఘాలన్నిటిలో కూడా ఒక సంఘం ఉంది. అది శ్రేష్టమైన సంఘం, యేసు రక్తంలో కడగబడిన సంఘం. అది యేసు ప్రభువారి సంఘము, పెండు కుమార్తె సంఘం. ప్రభు అంటున్నాడు, సుందర వగుదానా. ప్రభు అంటాడు యెషయా 52:1, సియోను కుమారి లే, నీ దుర్దులుపుకో, సుందర వస్త్రాన్ని ధరింపజేసుకో, సుందర వస్త్రాన్ని ధరించు అంటున్నారా? సంఘము అందముగా కనబడుతుంది ప్రభుకి. సంఘం అంటే ఏంటండి? మెంబర్షిప్పా? చెప్పాలి మీరు. సంఘం అంటే మెంబర్షిప్పా? ఏ సంఘం? బ్యాప్టిస్టా, లోదరన్నా, పెంటెకోస్టా, ఫెలోషిప్పా, బ్రదర్ అన్న, ఏంటి? ఏ సంఘం? నేను మాట్లాడే సంఘం ఇవన్నీ కాదు. మహిమగల సంఘం. ఎఫెసీ 5:25లో మహిమగల సంఘం. మచ్చ, ముడత, డాగు, కలంకం అవి అలాంటివి ఏమీ లేని సంఘం. మహిమగల సంఘంలో నువ్వు సభ్యురాలుగా ఉన్నావా? సంఘము అనే మాట ఎక్లీషియాలో మనం చూస్తే, ఈ గ్రీక్ భాషలో చూస్తే ఎక్లీషియా అన్నాడు. ఎక్లీషియా గ్రీక్ భాషలో ఎక్లీషియా అంటే విమోచించబడిన వాళ్ళు. విమోచించబడితే నువ్వు అందంగా కనబడతావు ప్రభుత్వం. విమోచించబడ్డావా? రెడీమయ్యావా? పాపముల నుంచి, శాపముల నుండి, దుష్ట నడవళ్ళ నుంచి, పాత స్నేహాల నుంచి, అన్యజనుల నుండి, లోకముల నుండి వేరు చేయబడ్డావా? సెపరేషన్ లీడ్స్ టు శాంటిఫికేషన్. శాంటిఫికేషన్ విల్ గివ్ యూ
స్పిరిచువల్ బ్యూటీనెస్. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి ఎలా వస్తుంది నీకు సౌందర్యం? ఎలా వస్తుంది అందము? స్పిరిచువల్ బ్యూటీనెస్ ఎలా వస్తుంది నీకు? నేను అనేక విషయాలు దేవుని వాక్యం నుంచి నేను మీతో మాట్లాడాను. శరీర సంబంధమైన సౌందర్యం వ్యర్థం. అబ్షాలోము మనకు ఉండేవాడు, దావీదు కుమారుడు అబ్షాలోము. మీరు ఇంటికి వెళ్తే తర్వాత ఓపెన్ చేసి చూసి 2 సాముయేలు 4:25 ఉంటుంది. అబ్షాలోము అంత అందగాడట, సౌందర్యవంతుడు, ఇజ్రాయేలీలో లేడటండి. అంత అందంగా ఉండేవాడు, ఎంత చుట్టు పెంచేవాడు, సంవత్సరానికి ఒకసారి కట్ చేసేవాడట. ఎంతో ఎత్తు వచ్చేది, 2 తులాలు ఎత్తు. అందగాడు. ఏం ప్రయోజనం చెప్పండి? సొంత తండ్రి మీద తిరగబడ్డాడు. తండ్రి తరిమాడు దావీదుని. దావీదు చెప్పులు కూడా వేసుకోకుండా నెత్తి మీద ముసుగేసుకుని కొండలోకి పారిపోయాడండి. దైవజనుడు, సువార్త గాయకుడు, ఇష్టానుసారుడు, దేవునికి తరిమాడండి తండ్రిని. ఆ అందం ఎందుకండి? ఆఖరికి తండ్రి మీద యుద్ధం ప్రకటించి ఆ మస్తకి వృక్షం కింద గాడిద మీద వెళ్తుంటే ఆ జుత్తలు ఎగురుతుంటేనట ఆ వృక్షానికి చిక్కుడిపోయి జుత్తలు ఉండిపోయిందంట. కింద నన్ను గాడిద వెళ్ళిపోయింది అంటున్నాడు. ఆ చెట్టుకి కిందకి వేలాడాడట. బాణాలతో కొట్టి సరిపోయాడు. సైన్యాధ్యక్షుడు, దావీదు యొక్క సైన్యాధ్యక్షుడు చచ్చిపోయాడంతే. నీ అందం శరీర సంబంధమైన అందం చూచి పొంగిపోతున్నావా? అది సౌందర్యము మరి మోసకరం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమైపోతుంది. అంతేకాదు నీ సౌందర్యంలో అనేకల్ని పాపానికి ప్రేరేపిస్తున్నావేమో. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, అది కాదు ప్రభు కావాల్సింది. నువ్వు అందంగా ఉంటే ఉండుగాక, దేవునికి స్తోత్రం. కానీ డోంట్ అట్రాక్ట్ పీపుల్, డోంట్ మేక్ దెమ్ సిన్. పాపం చేయడానికి అవకాశం ఇవ్వద్దు. 3వ కంటికి కనబడకుండా చాలా జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఆత్మ సంబంధమైన సౌందర్యం. అదే 45వ కీర్తనలో ప్రభు అంటున్నాడు, కుమారి, ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యమును కోరుకుంటున్నాడమ్మా. నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. సౌందర్యమైన సంఘం కొరకు వస్తున్నాడు ఆయన. అలంకరించబడిన సంఘము కొరకు, సౌందర్యముగా అందముగా కనబడుతున్న సంఘము కొరకు ఆయన వస్తున్నాడు. ఈస్ కమింగ్. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది. యేసుప్రభు పెళ్లి కుమారుడిగా వచ్చి నిలబడతాడు. ఆయన టీవే వేరండి, ఆయన తీరే వేరు, ఆయన అందమే వేరు. పిల్లరా, వింటున్నారా జాగ్రత్తగా? ఆయన పక్కన నిలబడాలని కోరుకుంటున్నావా? యేసయ్య పక్కన పెళ్లి కుమార్తె సంఘంలో ఉండాలని కోరుకుంటున్నావా? నీకు నాకు సౌందర్యం కావాలి. ప్రార్థన మనకు సౌందర్యాన్ని ఇస్తుంది. వింటున్నారా? సమర్పణ మనకు సౌందర్యాన్ని ఇస్తుంది. పిల్లరా, మరి ప్రతిష్టత మనకు సౌందర్యాన్ని ఇస్తుంది. దేవుని భయం మనకు సౌందర్యాన్ని ఇస్తుంది. ఇంకా చాలా విషయాలు మనం చూసాం వాక్యంలో. ఈ రాత్రి మనం సౌందర్యంగా కనబడాలని కోరుకుంటున్నాడు. చివరిలో ఒక మాట చెప్తాను, మనం సౌందర్యంగా మారాలని, మనం అందముగా కనబడాలని మన కొరకు ఆ శిలువ రాను మీద యేసుప్రభు వారు పిల్లరా సౌందర్యాన్ని కోల్పోయాడు. సౌందర్యాన్ని కోల్పోయాడు శిలువ మీద. ఆ రోమా సైనికులు ముసుగు వేసి మరి పిడుగుతులు గుద్దుతున్నప్పుడు మొక్క మీద ఆ గడ్డ పెంటుకలు నాజిరి చేయబడ్డాడేమో. గడ్డ పెంటుకలు పెరికి వేసి మొక్క మీద పిడుగుతులు గుద్దు రోమా సైనికులు గుద్దితే మొక్క మొత్తం పచ్చడైపోయింది. ఇది మానవ రూపమా జంతువు రూపమా అన్నట్టుగా శిలువ మీద వికారమైపోయాడు. కారణం ఏంటో తెలుసా? నీవు నేను అందముగా కనబడాలని. ఆయన తన సౌందర్యాన్ని మనకిచ్చాడు, తన రూపాన్ని మనకిచ్చాడు. అందుకే యోహాను మొదటి పత్రికలో పిల్లరా మరి మనం ఆయనను పోలి ఎందుమంటాడు, ఓ విల్ బి జస్ట్ లైక్ జీసస్. యేసయ్య లాంటి సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలని ఈ రాత్రి నేను కోరుకుంటూ, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి నిగనగనాలాడుతూ ప్రకాశిస్తూ టీవీగా అందముగా సౌందర్యంగా ప్రభు రాకడలో మరి ఎత్తబడి ప్రభు పక్కన కూర్చోవాలని నేను కోరుకుంటూ దేవుని సేవకుడిగా మరి ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన కృపను మనందరికీ విస్తరింపచేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు మరి ప్రార్థనలో ఎక్కిపించండి. ఓ ఫాదర్, వి లవ్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఎలాగుంది నీ స్పిరిచువల్ స్టేటస్? ఎలాగుంది? వేర్ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? వేర్ ఈజ్ యువర్ హోలీనెస్? వేర్ ఈజ్ యువర్ ఫియర్ ఆఫ్ ద లార్డ్? దేవుని భయం ఏది? నీ ప్రతిష్ఠత ఏది? నీ కన్నీటి ప్రార్థన ఏది? నీ సమర్పణ ఏది?
రెబెకా గురించి ప్రియులారా, ఆమె అంతర్గత క్యారెక్టర్ చూడండి. ఆమె మిక్కిలి చక్కనది. ఆమె సాక్ష్యాన్ని కాపాడుకుంది, శీలాన్ని కాపాడుకుంది. ఏ పురుషుడు ఆమెను ఎరగలేదంట, ఏ పురుషునికి ఆమె ముఖం చూపించలేదని రాయబడింది దేవుని వాక్యంలో. ఏ మగవాడికి ఆమె ముఖం ఎంత చక్కగా పెరిగిందండి, ఎంత సాక్ష్యం ప్రియులారా. అందుకే అబ్రహాం కోడలైంది ప్రియులారా. ఎస్, అబీగయీలు ఎంత సుబుద్ధి కలిగిన వ్యక్తి, క్యారెక్టర్ కలిగిన ప్రియులారా. దావీదు పాదాల మీద పడి ప్రియుల ఆ మనసులో లేకపోతే ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగింది అబీగయీలు. యోసేపు గురించి చూసి ఎంత మరి దేవుని భయం చేత ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి ఐగుప్తు దేశానికి అధికారిగా, ప్రధానిగా మారిపోయాడు. అనేకులకు దేవునికరంగా మారాడు. సంఘము మరి ఎంత అందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తన అందాన్ని ఇచ్చేశాడు మనకి, తన రూపాన్ని ఇచ్చాడు, తన స్వరూపం ఇచ్చాడు. కాపాడుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా? వాక్యమైన ఉదక స్నానం చేత కడగబడుతున్నావా? రోజు కడగబడుతున్నావా? కన్నిటితో కడగబడిన ముఖం దేవునికి ఎంతో అందంగా కనబడుతుంది. ప్రార్థన పిల్లల మోషే 40 పగల రాత్రులు ప్రార్థన గడిపి దిగొస్తుంటే ముఖం వెలిగిపోతా ఉంది పిల్లల, ముఖం వెలుగుతుంది. ఎంత అందంగా ఉన్నాడంటే ప్రార్థన పరుడు ఎప్పుడు అందంగా కనబడతాడు ప్రభుకి. శరీర సంబంధమైన మోసం, అందం మోసం, దాని మీద దృష్టి పెట్టద్దు. చాలామంది పాడైపోయారు. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదని రాయబడింది. శాస్త్రుల పరిచయంతో మాట్లాడుతున్నప్పుడు మీరు బాగా కనబడుతున్నారు, కానీ మీరు సున్నటువంటి సమాధులు అంటున్నాడు. శృంగారించబడుతున్నారు, అలంకరించబడుతున్నారు, కానీ ఆ లోపలంతా ఎముకలు వాసన. బయటికి బాగా ఉన్నావు, కానీ అంతరంగం మరి తెరిచిన సమాధిలా ఉందా? ప్రభువా, నాకు ఆత్మ సంబంధమైన సౌందర్యం నాయన, నీ దృష్టిలో నేను అందంగా కనబడాలి. నీ వచ్చే సమయానికి నేను అలంకరించబడాలి ప్రభు. రక్షణతో ప్రభు పరిశుద్ధతో అలంకరించబడి నీ కొరకు ఎదురు చూసే ఆ గొప్ప కృప నాకు నాయన అని రాత్రి ప్రార్థన చేయండి. నాతో పాటు ప్రార్థనలు ఎక్కిపించండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు. ఈ సాయంకాలం మీరు మాతో మాట్లాడారు. మీ సమయాన్ని బట్టి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. ఈ లాక్డౌన్లో తండ్రి భయంకరమైన పాండమిక్ COVID-19 వైరస్ భయంకరంగా విలయతాండం చేస్తున్న ఈ భయంకర దినాల్లో, భయంకరమైన వేసవిలో, భయంకరమైన కరువు దినాల్లో, గడ్డు దినాల్లో ప్రభు మమ్మల్ని కాపాడి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఇదిగో ఏకీపిస్తున్న అందరినీ ముట్టినందుకు నీకు వందనాలు. నీ వాక్యం బహు వేగంగా పరిగెడుతుందని రాయబడింది. నీ వాక్యం వారి గుండెల్లోకి వెళ్ళి, నీ వాక్యం వారి హృదయాలు, మనస్సాక్షులకు వెళ్ళి, ఎముకలు కీళ్ళలోకి వెళ్ళి ప్రతి చెడుతనాన్ని తీసివేసి ప్రభు మమ్మల్ని, మాలో ఉన్న ప్రతి వికారాన్ని తీసివేసి, మాలో ఉన్న ప్రతి అగ్లినెస్ని తీసివేసి మమ్మల్ని అందముగా ప్రభు సౌందర్యముగా మమ్మల్ని మార్చండి. 45వ కీర్తనలో మీరు చెప్తున్నారు, కుమారి నీ స్వజనముని తండ్రి ఇంటిని మరువుము, లోకాన్ని పాపాన్ని వెనకను మర్చిపో, నీ ప్రభు రాకడ కొరకు సిద్ధపడు, అతడు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడని రాయబడింది. మాతో మాట్లాడారు నాయన. వాక్యానికి మేము లోబడుతున్నాం. ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టే కృప మాకు అనుగ్రహించండి. మోకాలు నిలబడితే హృదయం తెల్లబడుతుందని, కన్నీటితో కడగబడిన ముఖం తెల్లగా అందంగా కనబడుతుందని చాలామంది భక్తులు చెప్పినప్పుడు మేము విన్నాం నాయన. అలాంటి ఆ యొక్క సౌందర్యాన్ని, ఆత్మ సంబంధమైన అందాన్ని మాకు దయచేసి మీ దివ్యమైన 2వ రాకడ కొరకు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కొరకు, గొర్రెపిల్ల భార్యగా సంగముగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, వాక్యం ఉంటున్న నా ప్రియులందరికీ, ప్రపంచ నలుమూలలో ఎంతమంది వాక్యం ఉంటున్నారో వారందరికీ మీ కృప తోడండి. మీరు రాకడ కొరకు వారందరూ సిద్ధపడి బలపరచబడుదురు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. చక్కగా లైవ్లో మరి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు మనం కలుసుకుంటాం లైవ్లో. రేపు ప్రభు దినం, ఆరాధన దినం. మరి ఉదయం 9:30కే ఆరాధన మనం కలుసుకుంటాం. అందరూ దయచేసి ఉదయం 9:30కే మీరు సిద్ధపడి లైవ్ దగ్గరికి రండి. మీ కుటుంబాలకి అందరికీ తెలియజేయండి, షేర్ చేయండి ఈ మెసేజ్.
ఈ మెసేజ్ మీరు అందరూ షేర్ చేయాలని ప్రభు నామములో కోరుతారు. అది కష్టమే కదా, షేర్ అని ఉంటుంది బటన్, అది షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా వెళ్తారు. అనేకులు వాక్యాన్ని వింటారు, అనేకులు దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక. అందరికీ వందనాలు. షాలోం. దేవుని కృప మీ అందరికీ తోడైంది నడిపించిన గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మై సన్ మోజెస్ వాంట్స్ టు గ్రీట్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. నేను ప్రార్థన చేస్తున్నాను మీకోసం. మీరు దీవించమని యేసునామంలో మీ ప్రార్థన చేయండి. ఇక్కడ లైవ్లో దానికి ఒక లైక్ అని బటన్ ఉంటుంది. ఆ లైక్ కొడితే మాకు లైక్స్ వస్తే షేర్ చేయండి. చాలా మంది వినాలి. యేసునామంలో ఆమేన్. బాయ్. హల్లెలూయా. ఈరోజు వాక్యం చేస్తున్న వాళ్ళందరూ దేవుడు దీవించును గాక. ఇదే వాక్యం మీకు ఇంకా వినాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లో వాక్యం చూసి లైక్ చేయండి, షేర్ బెతెస్దా హీలింగ్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో మీరు దాన్ని సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ సింబల్ కొడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ అనేక మంది పంపించండి. మరి ఈ లాక్డౌన్ మార్చి 22 ఈ రోజు వరకు నాకు తెలిసి 70 రోజులు దాటిపోయింది. ఈ 70 మెసేజ్లు, సందేశాలు కూడా యూట్యూబ్లో ఉంటాయి, ఫేస్బుక్లో ఉంటాయి, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. మీరంతా మరి విని దీవించబడగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలని దీవించుగాక. రేపు ప్రభుదినం. మరి లైవ్లో ఫేస్బుక్లో రండి. మరి జూన్ 14 నుంచి మనమంతా మందిరాల్లో ఆరాధన చేసుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. రేపు ఆదివారం మాత్రమే పిల్లరా మనకి లైవ్లో మెసేజ్ ఆరాధనలు ఉంటాయి. మరి 14 తారీఖు జూన్ 14 నుంచి మనమంతా సంఘాల్లో ఆరాధన, మందిరాల్లో ఆరాధన చేసుకుంటాం. దాని కొరకు మీరు అందరూ సిద్ధపడి ఉండాలని దేవుని సేవకుడిని కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.